सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरिवर्णिनी नित्यं पद्मालयं सामां पातु सरस्वती भगवती। మన మిత్రులకు ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి కృషి చేసినటువంటి మిత్రులందరికీ, తర్వాత ఎక్కడెక్కడో ఉన్నా కానీ హైదరాబాద్, విజయవాడ, ఇంకా ఎక్కడెక్కడో ప్లేసెస్లో ఉన్నా కానీ ఎంతో ప్రేమతో అభిమానంతో మన క్లాస్మేట్స్ అందరినీ కలవాలి, ఒక్కసారి 48 సంవత్సరాలు అయిపోయింది, ఒకసారి అందరినీ చూద్దాము, మన ఆనందాన్ని షేర్ చేసుకున్నాము అనేటటువంటి సదుద్దేశంతో ప్రేమతో వచ్చినటువంటి అందరికీ కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే కాదు, మీ పిల్లలని, మనవరాలను కూడా ఎంతో ఉన్నత స్థితికి తీసుకురావడం, మరి ఈ సమాజ అభివృద్ధిలో పాల్గొంచుకోవడం అందరికీ కూడా గర్వకారణం, ఆనందం. మరి ఇదే స్ఫూర్తి మన పిల్లలకి తర్వాత కూడా అందజేయాల్సిందిగా కోరుతూ, మరి కమిటీ తరఫున, ఆర్గనైజింగ్ కమిటీ తరఫున పెద్దవాడ వెంకటేశ్వరరావు గుప్తా వీరిని వచ్చి వారి యొక్క ధన్యవాదాలను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. రండి, పెద్దవాడ వెంకటేశ్వరరావు గుప్తా. లైట్గా తలదించండి. ఓకే సార్, ఇంకెవరన్నా దిగాల్సిన వాళ్ళు ఉంటే రమ్మని. రెడీ 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 కాలు రెండు దగ్గర పెట్టండి సార్, చక్కగా నవ్వాలి. అది రైట్. సమావేశానికి హాజరైనటువంటి సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు. మేము ఇక్కడ బీకామ్ చదివిన తర్వాత ఎంకామ్ అయింది, ఎంకామ్ అయిన తర్వాత బీఈడీ చేసిన తర్వాత వెంకటేశ్వరరావు, నేను బీకామ్ అయిన తర్వాత ఎంకామ్ చేశాను. ఎంకామ్ తర్వాత అదే సంవత్సరం మాకు కామర్స్ వాళ్ళకి బీఈడీ చేసేటువంటి అవకాశం వచ్చింది. అలా నేను నా భార్య కూడా అప్పటికి బీకామ్ అప్పుడే పూర్తయింది. ఆ సంవత్సరమే ఇద్దరం కలిసి బీఈడీ చేసాం. తర్వాత ఒక సంవత్సరానికి మచిలీపట్నం మున్సిపాలిటీలో టీచర్గా ఉద్యోగాలు మేము ఉద్యోగాలు చేసి 35 సంవత్సరాలు ఉద్యోగాలు చేసిన తర్వాత రిటైర్మెంట్ నేనేమో 2017లో రిటైర్ అయ్యాను, నా వైఫ్ 2020లో. కానీ మేము స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేసిన తర్వాత మా దగ్గర చదువుకున్న పిల్లలందరూ కూడా గెట్ టుగెదర్ జరుపుకోవడం అని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా ప్రతి సంవత్సరం ఎవరో ఒకడు వచ్చి ఆహ్వానిస్తూ ఉండేవాళ్ళు. మేము ఫలానా బ్యాచ్ వాళ్ళం, మేము గెట్ టుగెదర్ చేసుకుంటున్నాం, మీరు తప్పకుండా రావాలి అని చెప్పేసి. అలా అన్ని గెట్ టుగెదర్ ఫంక్షన్స్కి అటెండ్ అయిన తర్వాత మాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏమంటే మేము కూడా చదువుకున్నాం, మా కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, మేము ఎందుకు గెట్ టుగెదర్ జరుపుకోలేకపోతున్నాం అనేటువంటి ఆలోచన వచ్చి అప్పుడు 2021లో కరోనా స్టార్టింగ్లో మా పిల్లలు కూడా మాతో పాటు ఉన్నారు ఇంటి దగ్గర. అప్పుడు మా పిల్లలతో నేను ఒక గ్రూప్ 74, 77 బీకామ్ క్లాస్మేట్స్ అనేటువంటి గ్రూప్ని క్రియేట్ చేసి, మాకు తెలిసినటువంటి మెంబర్స్ ఒక 5-6 ఉంటే వాళ్ళతో ముందు క్రియేట్ చేసి ఆ మెంబర్స్ని యాడ్ చేసుకున్నాం. తర్వాత ఒక్కొక్క నెంబర్ కూడా తెలుసుకుంటూ యాడ్ చేసి దాదాపు ఇప్పటికి ఒక 40-42 మెంబర్లు మన గ్రూప్లోకి వచ్చారు. వాళ్ళందరినీ కూడా మేము సంవత్సరం నుంచి నాగబుద్ధేశ్వరరావు అనేవాడు ఇక్కడ గుడ్లవల్లిలోనే ఉండేవాడు, మా ఫ్రెండ్, మన క్లాస్మేట్ కూడా. అతను అన్నాడు మనం కూడా గెట్ టుగెదర్ పెట్టుకుందాం అని సంవత్సరం నుంచి అన్నాడు. అది సంవత్సరం నుంచి అనుకుంటున్నా కానీ సభ్యులందరూ కూడా ఒక 20 మందో 15 మందో మాకు ఆ గ్రూప్లోకి వచ్చారు, మెంబర్స్ కాంటాక్ట్లోకి. 20 మందితో ఏం చేద్దామని చెప్పేసి కొంచెం వెయిట్ చేసాం. అది మొన్న వరకు అక్టోబర్ ఎండింగ్ వరకు వచ్చిన తర్వాత ఇక సరే ఇంతవరకే వచ్చింది కాబట్టి ఈ మెంబర్స్తోనే, ఈ నా 35 మెంబర్స్తోనే మనం ఈ సంవత్సరం గెట్ టుగెదర్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అందరూ మీట్ అయ్యి చక్కగా హ్యాపీగా మనం 50 ఏళ్ళ తర్వాత కలుస్తున్నాం కాబట్టి మనం చేసుకుందాం. ఇంకా వెయిట్ చేస్తే రేపు ఏంటి అనేటువంటి పరిస్థితి, ఎవరు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితిగా ఉంది కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని తీసుకుని ముందుకెళ్దామన్న ఉద్దేశంతో
అందరితోనూ కూడా వచ్చినటువంటి నంబర్స్తో కాంటాక్ట్ చేసాం. ఇక తర్వాత ఒక 10-15 మెంబర్స్ కూడా మాకు కాంటాక్ట్లోకి వచ్చారు. అందరికీ తెలియజేసాం. అది డిసెంబర్ 14 పెట్టుకుందాం అన్నాం. ఈలోపు మేడం గారిని కూడా కలవడం జరిగింది. తర్వాత మేము కలిసిన తర్వాత ఆవిడ వస్తారన్నారు. తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది, బ్యాడ్ ఇన్సిడెంట్ వాళ్ళ కుటుంబంలో. తర్వాత కొంతమంది మనం పోస్ట్పోన్ చేద్దామని కూడా అన్నాడు. అంటే మేమన్నాము ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు చేస్తే మంచిది, తర్వాత మనకి ఎవరు ఎట్లా ఉంటారో మన గ్రూప్లో వస్తారో రారో ఇవన్నీ మనం ప్లాన్ చేసుకున్నాము. ఆ ప్లాన్ చేసుకున్న ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పేసి అనడం జరిగింది. ఆ ప్రకారంగా మనం ఈరోజు 14వ తారీఖునే మేము పోస్ట్పోన్ అనేది లేదు, అందరూ ఇదే రోజు కట్టారని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం. దీంట్లో నాకు కోఆపరేట్ చేసింది నాకు బుజ్జేశ్వరరావు, పోలగాని చంద్రరావు, గుప్తా, ఈ నలుగురు కూడా. అట్లాగే విజయవాడలో వచ్చేటప్పటికి సామిరెడ్డి గారు కూడా ప్రతిరోజు కూడా ఫోన్ చేస్తూ ఉండేవాడు. సామిరెడ్డి గారు, రమేష్ బాపూజీ గారు, మేమంతా కూడా కాంటాక్ట్లో ఉండి ఈ ప్రోగ్రాన్ని ఏ రోజుకు ఆ రోజు ఇవన్నీ కూడా మెసేజ్ల రూపంలో పెట్టడంలో బాపూజీ గారు మాకు బాగా సహకరించారు. మరి అందరూ కూడా మనం అనుకున్న వాళ్ళందరూ దాదాపు ఒకళ్ళిద్దరు తప్ప అందరూ వచ్చారు. మరి చాలా సంతోషం. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కానీ వేరే విధంగా చూడకుండా మిత్రుల్లాగా భావించి అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించి అందరూ హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పేసి చెప్పుకుంటూ సరే అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభాభివందనాలు. ఎంతమంది మన మిత్రులు బ్యాచ్ వాళ్ళు అటెండ్ అవుతారని నేను అనుకోలేదు. నేను నా పేరు పోలగాని వీరచంద్రరావు, బీకాం ఫస్ట్ ఇయర్ ఇక్కడ మన గురువారి కళాశాలలో చదువుకున్నాం. 80 నుంచి 2013 వరకు దాని అడల్ట్ ఎడ్యుకేషన్లో 20 సంవత్సరాలు సూపర్వైజర్గా, 10 సంవత్సరాలు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా, 2 సంవత్సరాలు ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. మా ముగ్గురు పిల్లలు హైదరాబాద్లో ఉంటారు, ఇక్కడ ముందేపల్లిలో ఉంటాడు. ఈ ప్రోగ్రాం గురించి 2 సంవత్సరాలుగా నాకు ఈశ్వరరావుకి షాపు, ఆ బచారీ షాపులో కూర్చొని 2 సంవత్సరాల నుంచి పేరు రాసుకుని ఈ నంబర్లు తీసుకుని ఇట్లా పెడదాము, ఇలా చేద్దామని అందరికీ నంబర్ తీసుకుని అందరినీ కూడా ఓడగట్టేటప్పటికి సంవత్సరం దాటిపోయింది. తర్వాత అన్ని బాగానే ఉన్నాయి, అంతా మాట వరకు బాగా జరిగింది. ఒకటే కొత్త ఏంటంటే స్టేజ్ మీద మన లెక్చరర్స్ కూర్చోబెట్టాలంటే ఎవరు అందుబాటులో లేరు, కొంతమంది లేరు. అసలు మేడం గారు వస్తారని మాట ఇచ్చి తీసుకున్నాము. ఆవిడ 14వ తేదీ వాళ్ళు వస్తారని చెప్పారు. ఆవిడకి ఏదో ఇబ్బంది వచ్చి నా హస్బెండ్ సడన్గా ఇదవడం వల్ల ఆవిడ రాలేదు. ఈ స్టేజ్ మీద మన లెక్చరర్స్ ఎవరు లేకపోవడం అనేది ఒకటే కాస్త పదవుగా ఉంది. మిగిలినంతా కూడా బాగా ఉందని నేను అనుకుంటున్నాను. అందరికీ ఇంకొకసారి నమస్కారం. ఇప్పుడు మన ఈ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ఏం చెప్తున్నారంటే మరలా వీలు చూసుకొని వారిని ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు పిలిచి వారికి మనందరి తరఫున కూడా ఒక గౌరవప్రదంగా మనందరి యొక్క గౌరవాన్ని ఎలా మనం చాటుకోవాలో ఆ రకంగా చేద్దాం. అది అవకాశాన్ని బట్టి టైంని బట్టి అనేది మన వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే మనందరం ఈరోజు కలిసాం. వెళ్ళిపోవడం మర్చిపోవడం కాకుండా మళ్ళా గ్రూపులో అందరూ కూడా మెసేజెస్ పెట్టడం, ఎందుకంటే ఈ వయసులో అందరూ కూడా ఒక ప్రేమతో పలకరించుకోవడం, ప్రేమతో ఆప్యాయతతో మాట్లాడుకోవడం చాలా అవసరం. కాబట్టి అందరూ కూడా టచ్లో ఉంటారని భావిస్తూ మరలా అవకాశాన్ని బట్టి వీలైనప్పుడల్లా మన ఇళ్లలో కానీ లేకపోతే ఇంకో మనమే కొన్ని సమావేశాలు పెట్టిలోని కానీ కలవాలి అని అవకాశాన్ని బట్టి ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలతో ఇప్పుడు కాలేజీ కూడా ఒకసారి విజిట్ చేసేస్తామని చెప్పి మన వెంకటేశ్వర వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మనం లంచ్ తర్వాత మన ప్రోగ్రాం అవకాశాన్ని బట్టి
విడ్రావచ్చు. థ్యాంక్ యూ. गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. स्वरामृतज्ञानप्रदाय गुरवे नमः. ईश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. సహ విద్యార్థులకు ఒక నమస్కారం. ఈరోజు మన హృదయాలలో ఆనందం, కృతజ్ఞతలు నిండిపోయాయి. 48 సంవత్సరాల తర్వాత మళ్ళీ అందరం కలుసుకోవడం, ఇది కాలం ఇచ్చిన అద్భుతమైన వరం. అప్పుడు మనం అంటే సుమారుగా 50 సంవత్సరాల క్రితం మనం యువకులం గుడ్లవల్లి కళాశాల గేట్లలోకి అడుగుపెట్టిన విద్యార్థులు కళలు కంటూ నవ్వులు పంచుకుంటూ చిన్నపాటి అల్లర్లు చేస్తూ గడిపినటువంటి రోజులు అవి. ఇవాళ అవి మధుర స్మృతులై మన ముందు ఉన్నాయి. కాలం మారిన, మన భౌతిక శరీరంలో మార్పులు వచ్చిన, ముఖాలు, మన నవ్వులు, మన మనస్సులు మారలేదు. సంవత్సరాలు గడిచిన మన స్నేహం చిగురించినటువంటిదే ఆ పాత వసంతం. ఇవాళ ఆ పాత తరగతి గదులు, ఆ బల్లలు, ఆ ఆట స్థలం అంటే మన కాలేజీ గ్రౌండ్ మన గుండెల్లో మళ్ళీ ప్రాణం పోస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. కొంతమంది ప్రియ మిత్రులు, ఆచార్యులు ఇవాళ మనతో లేరు. వారిని కూడా మనం కొద్ది నిమిషాల్లో ప్రేమతో స్మరించుకున్నాము. ఈ స్నేహ సరస్సు, ఈ రీయూనియన్ ఒక సమావేశం మాత్రమే కాదు, ఇది మన జీవిత సఫలతల వేడుక, మన స్నేహ బంధానికి సాక్ష్యం. విద్యార్థులుగా వచ్చాం, కుటుంబంగా గడిపాం. కాలం ఊడిపెట్టిన బంధాలు చిరస్మరణీయంగా నిలిచిపోతున్నాయి. మన స్నేహం ఎప్పటికీ నిలవాలి, మన నవ్వులు ఎప్పటికీ మారుమోగాలి. ఆ రోజుల్లో మన ఆచార్యులు నేర్పించినటువంటి విలువలు, పాఠ్యాంశాలు మనల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాయి. మన పిల్లలను కూడా
అత్యుత్తమంగా మనం తీర్చిదిద్దగలిగాం. విద్యతో పాటు విలువలను కూడా అందించి సమాజానికి అందించగలిగాం. మనలో అందరూ కూడా వారి వారి రంగాల్లో అద్భుత ప్రతిభతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరగలిగాం. అందుకు మన తల్లిదండ్రులకు, తోడబుట్టిన సోదరులకు, ఆచార్యులకు, ముఖ్యంగా ఇంత అందమైన ప్రపంచాన్ని, వనరులను, ప్రకృతిని సృష్టించిన ఆ భగవంతుడి స్మరణతో హృదయంలోనే నిలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతిపాదించి రూపొందించి ఇంత చక్కగా ఏర్పాట్లు చేసినటువంటి మన మిత్రుల బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతో ఉత్సాహంతో వచ్చిన అందరితో సంతోషాన్ని పంచుకుంటూ మనందరం మరలా కలవాలని కోరుకున్నాం. ఇప్పుడు ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. ఈ సందర్భంగా ఈరోజు లేకపోవడం, అట్లాగే మన ఆచార్యులు కూడా కొంతమంది మనతో ఈరోజు లేకపోవడం మనందరికీ కూడా వాళ్ళలో ముఖ్యంగా ఆ రోజున మన కమిటీ ప్రెసిడెంట్ గారు వల్లభనేని రంగయ్య గారు, వారి ఫోటో కూడా ఇక్కడ ఉంది. ఇంకా అనేక మంది కమిటీ మెంబర్స్, తర్వాత మన ప్రిన్సిపాల్ గారు ఏవి సుబ్బారావు గారు, తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు ఎకనామిక్స్ లెక్చరర్, తర్వాత ఎం సుబ్బారావు గారు అకౌంట్స్ లెక్చరర్, ఎం శ్రీరాములు గారు లా లెక్చరర్, ముఖర్జీ గారు ఈ మధ్యనే పరంపదించారు, తర్వాత సిహెచ్ చలపతిరావు గారు లెక్చరర్ తెలుగు, తర్వాత పీటీలో శ్రీమతి విజయలక్ష్మి గారని వారు కూడా ఇక్కడ చేశారు, వారు కూడా ఇప్పుడు లేరు. తర్వాత ఎండి అఫ్సర్, వారిద్దరూ కూడా ఈరోజు మన మధ్యలో లేరు. కాబట్టి ఆ రోజు కమిటీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ శ్రీ వల్లభనేని రంగయ్య గారు, ఇప్పుడు మనం తలుచుకున్నటువంటి లెక్చరర్స్, మన తోటి సహచరులకు ఒకసారి చాలా బాధ కలిగించేటటువంటి విషయం. కాబట్టి ఆ రోజున కమిటీ మెంబర్స్కి, మన అధ్యాపకులకి, మనతో చదువుకున్నటువంటి సహ విద్యార్థులకి డిగ్రీ ప్రథమ బ్యాచ్ గుడ్డవలేరు కళాశాల, గుడ్డవలేరు. 48 సంవత్సరాలు, కానీ మనసుకు మాత్రం నిన్న మాత్రమే అనిపిస్తోంది. అదే కాలేజీ, అదే నవ్వులు, అదే కళల ఉదయం. మనం మళ్ళీ కలిసే క్షణం ప్రతి హృదయం ఒక మధురమైన భావంతో నిండింది. పాత జ్ఞాపకాలు తిరిగి వచ్చి మన కళ్ళలో మసకబారిన వెలుగులు రేపుతున్నాయి. కాలం ముడతలు పెట్టింది, జుట్టు మెరిసింది, పళ్ళు బలహీనం, కళ్ళకు అద్దాలు, శరీరానికి కూడా కొన్ని పంచలు. కానీ హృదయం పవిత్రం, మనస్సు ప్రేమమయం, బుద్ధి నిర్మలం, మన మెదడు అనుభవాల జ్ఞానం, స్నేహం ఏ మచ్చ కూడా పడనివ్వని అత్యంత పవిత్రమైన బంధం. ఈరోజు ప్రతి మోములో సముద్రం అంత లోతు ఉంది. చిరునవ్వులో ఒక జీవిత కథ దాగి ఉంది. ప్రతి ఆలింగనంలో, ప్రతి మాటలో ఆకాశం అంత స్వచ్ఛ ప్రేమను అందించే ఒక మాయా తంతి ఉంది. ఎంత పుణ్యం చేసుకున్నామో, ఎంత దూరం నడిచినా మళ్ళీ రూట్స్ దగ్గరికి రావడం, మనల్ని నిలబెట్టిన చేతుల దగ్గరికి, అంటే మన విద్యా సంస్థలు దగ్గరికి రావడం, చేరడం, మన కళలను వెలిగించిన స్వరాన్ని అనుభూతి చెందడం, ధనం, అధికారం, పేరు ప్రతిష్టలనే వెంబర్లాడి ఈ రోజుల్లో పాత మిత్రులను కలవడం, విలువల శిఖరాలను చూడడమే. ఈ రీయూనియన్
ఒక సమావేశం మాత్రమే కాదు, మన జీవితపు వేరు ఎక్కడ నుండి కలిసాయో గుర్తు చేసే ఒక అద్భుతమైన అనుభూతి. 1974-77 డిగ్రీ మొదటి బ్యాచ్. ఎవరైనా నక్షత్రాల దూరమైనా ఈరోజు మళ్ళీ ఒకే ఆకాశంలో ఒకే ప్రకాశంగా వెలుగుతున్నాం. ఒక్కొక్కళ్ళు అందమైన సాయంత్రం ఎర్ర సూర్యుడిలా, అలిసిన సాయంత్రపు చల్లగాలులా, ఎందరికో ఎండల్లో నీడనిచ్చి మరలా పక్షులకు ఆసరానిచ్చే వృక్షాలుగా, జీవితపు అంచులు చూసి చివరి మజిలీలో కూడా బాధ్యతలను నిర్వర్తిస్తున్న సంపూర్ణ మనిషిలా అందరూ కలిసి అందరినీ కలిపే పూర్ణ వేదిక, సంపూర్ణ అనుభవాల మేలు కలయికి. థ్యాంక్ యూ. ఇంగ్లీష్లో కూడా చిన్నగా 48 years when it feels like only yesterday we walked those corridors of youth with dreams shining brighter than the morning sun. Today, as we meet again, our hearts tremble with a strange sweetness, the sweetness of time returning in the form of familiar faces. Wrinkles came, hair grey, but friendship remained untouched, pure as the first rain of childhood. Every smile today carries a lifetime of stories. Every handshake is a bridge between who we were and who we have become. How divine blessed we are to journey so far and still return to the hands that once lifted our spirits, to the voices that once shaped our dreams. This reunion is more than a meeting. It is a gentle reminder that the roots of our life were watered together with laughter, tears, innocence and hope. Thank you very much. ఇవ్వడం జరుగుతుంది ఒక గుర్తుగా ఈ పోయం. మన మెమోంటోతో పాటు ఇది కూడా ఒక గుర్తుగా పెట్టుకోవచ్చు. సార్ మీరు పైకి ఎక్కండి. అందరూ ఇస్మాయిల్ తల స్ట్రైట్ పెట్టండి సార్. అందరూ చక్క నవ్వుతూ ఓకే రెడీ సార్. తల ఇటు బెండ్ చేసి సార్. ఓకే, అందరూ చక్క నవ్వాలి, స్మైల్ చేయాలి, ఇంకా స్మైల్ చేయాలి. కొంచెం ఇంకా నవ్వుతూ సార్ నవ్వాలి సార్. ఓకే రెడీ. ఒక చిన్న విన్నపం. ఇప్పుడు మన బ్యాచ్లో వచ్చిన వాళ్ళందరినీ కూడా డయాస్ మీద పిలిచి వారు జీవితంలో సాధించినటువంటి అచీవ్మెంట్స్, వారి జీవిత కాలంలో ఎంత కష్టపడ్డారు, వాళ్ళ కుటుంబంలో పిల్లలకి ఎలా విద్యాబుద్ధులు నేర్పించి ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దారు అనే విషయాలని, ఎందుకంటే అన్ని విజయాలే కదా. ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే ఈ సమాజంలో మనం చదువుకోవడమే కాకుండా మన పిల్లలకి కూడా చదువు చెప్పించి వాళ్ళ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, అది కూడా ఒక సక్సెస్. కాబట్టి ఈ రోజున మన ఫ్రెండ్స్ అందరూ కూడా వారి జీవితంలో జీవితకాలం ఎంత కష్టపడి వారు పైకి వచ్చారు, వారి పిల్లలు చెప్పుకుంటూ వారికి మనం చిరు సత్కారం కూడా చేసుకునేటటువంటి అవకాశం కలిగింది. కాబట్టి ముందుగా బెజవాడ వెంకటేశ్వరరావుని రావాల్సిందిగా కోరుతున్నాం మన డిగ్రీ క్లాస్. అట్లాగే బెజవాడ వెంకటేశ్వరరావు వారి శ్రీమతి వారిని కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బెజవాడ వెంకటేశ్వరరావు 1977-79 సంవత్సరంలో ఎంకామ్ గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీలో పూర్తి చేశారు. 1979లో బొర్రా పద్మజ కుమారితో వివాహం జరిగింది. 1940లో ఇద్దరు కూడా మచిలీపట్నం
వీరిద్దరికీ కూడా మచిలీపట్నం వీరికి ఇద్దరు అబ్బాయిలు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి పేరు సంధి. అతను సివిల్ బీటెక్ చేసి ప్రస్తుతం బ్యాంక్స్లో వాల్యూ కింద పనిచేస్తున్నాడు. రెండో అబ్బాయి ఎండిఎస్ చదివి డెంటిస్ట్గా విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నారు. వారు స్పెషల్ ఏంటంటే మన పెద్దవాళ్ళ వెంకటేశ్వరరావు వారి శ్రీమంతి గారికి అధ్యాపక వృత్తిలో ఉన్నారు. అంటే వారి చేతిలో అనేక మంది విద్యార్థులు తయారయ్యి వారు మళ్ళీ ఈ సమాజంలో ఎంతో మందికి స్ఫూర్తిగా, ఎందుకంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి అనేక మంది విద్యార్థులను తయారు చేసి ఈ సమాజానికి అందించారు. వారి బిడ్డలను కూడా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. వారిద్దరికి ఇప్పుడు సన్మానం, మా అందరి తరఫున సన్మానం జరిగింది. ఓకే సార్. వారి గురించి 4 మాటలు సురేష్ గారి ఫ్రెండ్ ఆయన చెప్తారు. ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. గొప్పన కృష్ణ ప్రసాద్ గారి గురించి పరిచయం చేసేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ అందరితో పాటు చదువుకున్నవాడు కాదు, మీ అందరికంటే కూడా నేను సీనియర్. నాకు 80 సంవత్సరాలు. మాది పక్క గ్రామం అయినటువంటి కౌతడం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించి హై స్కూల్ చదువుతో ముగించేశాను. తర్వాత కొంతకాలం వ్యాపారం చేస్తూ ఆ తర్వాత వ్యవసాయము, తర్వాత ఆధ్యాత్మిక రంగాల్లో కృషి చేసి మా పిల్లల్ని చదివించే ఎదురు మా అబ్బాయి మీరు చదువుకున్న కాలేజీలోనే తను కూడా ఇక్కడ పీజీ చేశారు. డిగ్రీ చేశాడు. తర్వాత పీజీ చేసి హైదరాబాద్లో జాబ్లో సెటిల్ అయ్యాడు. తర్వాత నా గురించి 2 నిమిషాలు ముగించేస్తాను. ఎందుకంటే ఇక్కడ గమలేనటువంటి మీ అందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి గాను మా మేనేజర్ దుగ్గిరాల సురేష్ గారు నన్ను ఆహ్వానించారు. ఆహ్వానించినప్పుడు మరి నా గురించి కూడా మీ అందరికీ తెలుసుకున్నారు కాబట్టి 2 నిమిషాల్లో నా పరిచయం ముగించుకుని గొప్పన కృష్ణప్రసాద్ గారి గురించి సవివరంగా మీకు మనవి చేస్తాను. నేను వ్యవసాయ రంగంలో అత్యధికమైనటువంటి రికార్డులు మామూలుగా పెరటి తోటలో ఉన్నటువంటి దొంగలు పెరట్లో ఉన్నటువంటి పెండలంలో రికార్డు సాధిస్తూ అత్యధికమైన రికార్డు వచ్చినాయి. అదేవిధంగా పసుపు కూడా సేంద్రియ పేరులతో మనుషులంతా పసుపెత్తు అలా పైకి పెంచుతూ అవి కూడా రికార్డు వచ్చి ఒక గిన్నీస్ వాళ్ళే పసుపు అంటే ఏంటో మాకు తెలదు కాబట్టి మేము మీకు ఎవరైపోతున్నాం అన్నారు. మిగతా వాళ్ళు ఇండియా బుక్స్ రికార్డ్స్ వాళ్ళు, స్టేట్ బుక్ రికార్డ్స్ వాళ్ళు, ఇంకా 4-5 చాలా రికార్డులు వేస్తే ప్రతిదీ కూడా టీవీలోనూ పేపర్లో, ఈవెన్ సాక్షి ఈనాడు మొత్తం పేపర్లో కూడా వచ్చి రికార్డులో ఒక రైతుగా చాలా గౌరవించారు. అన్ని రికార్డులు వచ్చినందుకు గాను స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు గురుబ్రహ్మ అనేటువంటి ఒక ఇది అవార్డు ఇచ్చి వాళ్ళు సత్కరించారు. తర్వాత ఈ రికార్డు సాధించడంలో మీరు పరిశోధన చేసి ఒక డాక్టరేట్ చేయగలిగినందుకు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు అవకాశం ఇచ్చారు. కానీ నేను అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. ఇక్కడే ఉంటూ యోగాలో SKY సింపుల్ కొండ యోగాలో మద్రాసులో మాస్టర్ డిగ్రీ చేశాను. తర్వాత మరి డాక్టర్ ఉమ్మడి వేణుగోపాలరావు దగ్గర రేఖలో గ్రాండ్ మాస్టర్ చేశాను. వీటన్నిటికీ నేర్చుకోవడానికి రాష్ట్ర నలువైపు నుంచి నా దగ్గర విద్యార్థులు వస్తూ ఉండేవారు. ఆ విధంగా కేవలం ఒక
తిలకదారంతోనే అందరూ మాస్టర్లోనే పిలుస్తారు. కాబట్టి అందరికీ కూడా ఒక చక్కటి మరి అలాంటి మార్గంలో ఉండబట్టి వీళ్ళు నన్ను ఆహ్వానించి మరి గొప్పని కృష్ణప్రసాద్ గారి గురించి పరిచయం చేసే భాగ్యం కలిగించారని అనుకుంటున్నాను. ఎందుకంటే వీరందరూ కూడా బాగా పెద్దవాళ్ళేను అయినా కూడా ఇంతమటికి ఇప్పుడు అందరూ కూడా మీ ఈ కాలేజీలో గుడ్డవల్లి కళాశాలలో చదివిన మీరందరూ కూడా అన్ని రంగాల్లో సెటిల్ అయ్యి ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయినా కూడా ఇప్పుడైనా ఒకసారి మీ అందరూ కలుసుకోవడం అనేది చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే ఇది అపూర్వం కూడా, ఎందుకంటే ముందు మీరు కలవలేదు కాబట్టి దీని అపూర్వం కూడా. కాబట్టి ఇంతటి ఈ విశేషాల గురించి ఇందాక కృష్ణప్రసాద్ గారు వివరించారు. ఇలాంటి మీ సమరాల్లో నాకు కూడా అవకాశం వచ్చినందుకు, పరిచయం చేసే అవకాశం వచ్చినందుకు, ఈ డయాస్ మీద రెండు మాటలు చెప్పేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కృష్ణప్రసాద్ గారి గురించి పరిచయం చేస్తున్నాను. వీరి బొప్పన ప్రసాద్ గారి కథలో శరత్ గారిని మా ఊళ్ళోనే చదువుకున్నవారు ఆ రోజుల గౌరవంలో. అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ రోజున కృష్ణప్రసాద్ గారి గురించి అలా చెప్పగలను కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈయన సామాన్యుడు అసామాన్యుడు, సామాన్యుడు కాదు అసామాన్యుడు. ఈయన పెంజటి గ్రామంలో జన్మించి హైదరాబాద్లో ఉత్పత్తి నిర్మాణ రంగాల్లో అత్యున్నత ప్రమాణాలతో వ్యాపార రంగంలో రాణించిన వీరు సత్యాన్వేషణ గావిస్తూ జన్మభూమి మరియు కర్మభూమి, కులమైక్య రహితంగా ఆధ్యాత్మిక సామాజిక విద్యారంగాల్లో బహుముఖ సేవలు అందించారు. ఏర్పేడు వ్యాసస్వామి పీఠాధిపతి నుండి ఉపదేశాన్ని కూడా పొందారు. మరి వీరు జన్మభూమి బెంజండలో పలు దేవాలయాల నిర్మాణం, పునఃప్రతిష్ఠాలు, మూల విగ్రహాలు, బంగారు ఆభరణాలు, ఉత్సవ విగ్రహాలు, వాహనాలు సమర్పించున్నారు. దీనికి గాను వారు సుమారుగా 1 కోటి రూపాయలు ఖర్చు చేశారు. కాబట్టి మీరందరూ దయచేసి క్లాప్స్ కొట్టాలండి. అలాగే గ్రంథాలయాన్ని వాటర్ ప్లాంట్ నెలకొల్పారు. అరవిందో స్కూలు విజయంలో అరవిందో స్కూల్ అని ఉందన్న చాలా ప్రామాణికంగా నడుస్తుంది. అదేవిధంగా వాటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూడా ప్రోత్సహిస్తూ నగర బహుమతులు ఏర్పరిచారు. గ్రామ వీధుల్లో చెట్లు నాటించి పొలాల్లో బావులు తవ్వించారు. ఆర్థికంగా వెనుకబడిన గ్రామస్తుల పిల్లలకి విద్యార్థులందరికీ కూడా ఆర్థిక సహకారాన్ని అందిస్తూ అవసరమైన వారికి ల్యాప్టాప్లు కూడా అందించి గ్రామీణ ఇదిలో ఎన్నో సేవలు చేశారు. ఈయన నేను ఇందాక వారితో నమ్ముతాను. పూర్వం మా పాఠ్యాంశాల్లో అశోక చక్రవర్తి మాటలంతా చెట్టు నాటించడం, బావులు తవ్వించడం ఎన్నో మీరు కూడా అభినవ అశోక చక్రవర్తి ఆధారంగా వారు నమ్ముతున్నారు. అదేవిధంగా కర్మభూమి హైదరాబాద్లోని 10 దేవాలయాల్లో సైతం నిర్మాణ సమయాల్లో 25 లక్షలు అనేక దేవతా విగ్రహాలు సమర్పించారు. దేవాలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో మహాత్ముల ప్రవచనాల నిమిత్తమై ఫిక్స్డ్ డిపాజిట్ సమకూర్చారు. దాదాపు వీటన్నిటిగాను 50 లక్షల రూపాయలు వినియోగించారు. ఆధ్యాత్మిక ఆశ్రమ జరిగే కార్యక్రమాల నిమిత్తమై వారు ఆశ్రమ పీఠాధిపతులకు లక్షలాది రూపాయలు విరాళంగా సమర్పించి వారి భక్తులు చాటుకున్నారు. పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు రచించిన గ్రంథాల ముద్రణకు మరి పేదల యొక్క అన్నదానాలకు వాటికి కూడా ఆర్థిక సహాయం చేశారు. స్వయంగా పలు గ్రంథాలు కూడా ముద్రించున్నారు. 2015 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి మరియు 2024 సంవత్సరంలో విజయవాడ సంబంధించిన వరద సమయంలో కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారి సహాయ నిధి కూడా భూమి వివరాలను సమర్పించి ఉన్నారు. వీరి శ్రీమతి బొప్పన అరుణాదేవి గారు ప్రముఖ రచయిత్రి, ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థల ద్వారా పలు గ్రంథాలను రచించి ప్రకటింపజేశారు. వీరు పలు ఆధ్యాత్మిక సంస్థలు నిర్వహించే జ్ఞాన సభలో స్వామీజీలతో సమన్వయం వారి యొక్క ప్రవచనాలు చేస్తూ ఉంటారు. వీరి శ్రీమతి గారు అరుణాదేవి గారు. అదేవిధంగా వీరి బిడ్డలైనటువంటి కుమార్తె ప్రియాంక ఇంజనీరింగ్ మరియు
ఎంబీఏ చేశారు. వీరు ఎంఎన్సి పట్యూసా కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఆమె భర్త గారు మిస్టర్ యశ్వంత్ గారు, ఆయన కూడా బిస్కులానీలో చదివి సాఫ్ట్వేర్ కంపెనీలో స్వయం నడుపుతున్నారు కూడా. కుమారుడు వెంకటేష్ తేజస్వి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఎంబీఏ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చేసి ఆ తదుపరి కొంతకాలం మరి కన్స్ట్రక్షన్ లైన్లోనే జాబ్ చేసి ప్రస్తుతం నిర్మాణ రంగం మరియు మరి ఇంటీరియర్ డిజైన్స్లో ఆర్కిటెక్ట్ సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం మొదటగా వీరిని పరిచయం చేసే భాగం నాకు కలిగినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇప్పుడు తదుపరి మీ అందరినీ కూడా మీ సహచరులైనటువంటి కృష్ణప్రసాద్ గారు పరిచయం చేస్తారు. మీరు కూడా వీటితో పాటు అన్ని రంగాల్లో కూడా ఆర్కిటెక్ట్ ఉంటారని మీ అందరి యొక్క పరిచయాలు కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. ప్రసాద్ సార్ కొంచెం ముందు కూర్చోండి సార్. అట్లా పట్టుకోండి, బొకేలు ఉన్నాయి ఎట్లా ఇవ్వండి సార్. మేముంటాం. సార్ కొంచెం ముందుకు రండి. ఓకే, ఇచ్చోండి సార్, ఇచ్చోండి. చక్కన అవుతుంది సార్. మీరు కూడా అట్లా కొనండి సార్. సార్ ఒకసారి తలదింది సార్, కొంచెం లైట్ ఇద్దాం. ఓకే ఓకే, రెడీ రెడీ రెడీ. ఓకే సార్. అభినందన తర్వాత మన వాళ్ళతో కూడా కలిసి సన్మానం చేయబోతున్నారు. వారి శ్రీమతి గారిని కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. ప్రాజెక్ట్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారు మచిలీపట్నంలో. వారి శ్రీమతి గారి పేరు శాంతకుమారి. వారికి 3 కుమారులు. పొలగాని తేదీలు ఐటీ బిజినెస్ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్ షాప్ ఎట్ ముదినేపల్లి, ఏలూరు డిస్ట్రిక్ట్. అది 2వ కుమారుడు. తను కూడా ఇంజనీరింగ్ చేసి బిజినెస్లో ఉన్నాడు. 3వ కుమారుడు నరేష్ కుమార్. తను కూడా ఇంజనీరింగ్ చేశాడు, ఐటీ. ఇప్పుడు మనవల్లో ఉన్నాడు. పిల్లల్ని ఉత్తమ పౌరులుగా విద్యావంతులుగా తయారు చేశారు. వారికి ఇప్పుడు సన్మానం చేస్తున్నారు మన బ్యాచ్ మేట్స్. రెడీ. రైట్. మేమంటూ ఓకే. ఓకే. వరంగల్లో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కంపెనీలో శిక్షణ తీసుకొని కృషి ఎంతో పట్టుదలకు సాధించారు. ఆ తర్వాత హైదరాబాద్లో స్వతంత్రంగా ప్రాక్టీస్ చేస్తూ ఒక ఉత్తమ చార్టర్డ్ అకౌంటెంట్గా వాణి గారితో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఒక మంచి పోస్టులో, అంటే సూపరింటెండెంట్గా ఎంతో బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో సేవలు అందిస్తారు. వారికి ఇక్కడ కుమార్తెలు, ఒకడు బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో స్థిరపడ్డారు, మరొకళ్ళు అమెరికాలో వైద్య సేవలు అందిస్తున్నారు. సార్ సార్ 2వ కుమార్తె. తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నా చార్టర్డ్ అకౌంటెంట్స్ జీవితంలో, ఈ వృత్తి నా జీవితంలో నాకు అత్యంత గర్వంగా అనిపించేటటువంటి విషయం, నా కార్యాలయం నుంచి దాదాపు 20 మంది చార్టర్డ్ అకౌంటెంట్లు అర్హత సాధించడం, అందులో గుడ్లవలేదు కళాశాలకు చెందినటువంటి విద్యార్థులు కూడా ఉండటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది అని
మన వెంకటేశ్వరరావు తెలియజేస్తున్నారు. వీరికి వారికి లభించినటువంటి అవకాశాలు, ఆశీస్సులు, అలాగే ఇతరులకు దారి చూపగలిగినటువంటి అవకాశం అన్నారు. అట్లా సునీల వాణికుమారి జ్యోతి, శ్రీమతి వాణికుమారి గారిని, బొప్పన వాణికుమారి గారిని డైరెక్షన్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చాలా అమూల్యమైనటువంటి, చాలా విలువైనటువంటిది. వారు బ్యాంకులో, ఇండియన్ బ్యాంకులో ఎన్నో సేవలు అందించి రిటైర్ అయ్యారు. కొన్ని స్పెషాలిటీస్ చేశారు. అవి ఇప్పుడు వాణికుమారి గారే తెలియజేస్తారు ఆ విషయాలన్నీ కూడా. మా వారు బొప్పన విజయ్ కుమార్ అండి. ఆయన ఐనపూడి వాస్తవ్యులు, కృష్ణప్రసాద్ గారికి కజలు. తర్వాత మా అమ్మాయి డాక్టర్ మోనిక, మెడికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తుంటాను. మా అల్లుడు గ్యాస్ట్రో సర్జన్, అతను యశోద హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు. మాకు ఒక మనవాడు ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్నాడు, మనని పేరు. సో మా అమ్మాయి మంచి మెరిట్గా రావడంతో నేను ఈ ప్రమోషన్స్ని సాక్రిఫైస్ చేసి ఎక్కడికి వెళ్ళకుండా హైదరాబాద్లోనే క్లర్క్గానే రిటైర్ అయ్యాను. నా ఆశకు తగ్గట్టుగానే ఆ అమ్మాయి మంచి హైట్స్లోకి వెళ్ళింది. తర్వాత తను వేరే విదేశాలకు వెళ్ళే ఉద్దేశం లేకుండా తల్లిదండ్రులతోనే ఉండాలని తను కూడా హైదరాబాద్లోనే సెటిల్ అయింది. నా గురించి వివరాలు మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లా కొను మేడం, ఇటు చూడాలి, ఇటు చూడాలి. కొంచెం దగ్గర ఓకే సార్. ఇప్పుడు వారు అడ్వకేట్గా చేస్తున్నట్టు మాత్రమే నాకు తెలుసు. హైకోర్టులో వారి ప్రస్థానం. ఓకే, అట్లా పట్టుకోండి. నమస్కారం అండి. నేను ఇక్కడ బీకామ్ అయిపోయిన తర్వాత ఎంకామ్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. నేను వాణి ఇద్దరం క్లాస్మేట్స్ ఎంకామ్లో. అప్పటి నుంచి వాణి నేను మాత్రం ఎప్పుడు కలిసే ఉంటాం, అన్ని చోట్ల కలిసి పయనిస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా మిగతా వాళ్ళందరూ ఏమనుకోవద్దు, నేను అందరితో చెప్పాను మీరు గుర్తులేదని. సారీ, ఏమనుకోవద్దు. ఒక 10 ఏళ్ల క్రితం పెట్టుకుంటే అందరూ గుర్తుండేవారేమో. ఇప్పుడు కొద్దిగా మెమరీ తగ్గుతుంది కదా, అందుకని గుర్తు పట్టకపోవచ్చు. కానీ కొద్దిసేపు గడిపినాక ఒక్కొక్కళ్ళు గుర్తొస్తున్నారు నాకు కూడా. సో నేను తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత లాలో జాయిన్ అయ్యాను. నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ చదివాను. నాది 83 డిసెంబర్కి అయిపోయింది లా. తర్వాత 84 నాకు బాబు పుట్టాడు. 85 నేను మళ్ళీ ఎన్రోల్ అయ్యాను. ఇప్పటికి 40 years నిర్విరామంగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా. నాకు ఒక పాప ఉంది. ఆ పాప కూడా బీటెక్ కంప్యూటర్స్ చేసి విజయవాడలో యూఎస్లో MS చేసి MBA చేసి తర్వాత మళ్ళీ విజయవాడ మూవ్ అయిపోయింది. ఇండియా మూవ్ అయిపోయి తను కూడా మళ్ళీ లా చదివింది. తను ఇప్పుడు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తుంది. మా బాబు మాత్రం టెక్సాస్లో ఉంటాడు. జేపీ మోర్గాన్ చేజ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేస్తున్నాడు టెక్సాస్లో. నాకు 2 మనవరాళ్ళు 10th క్లాస్ అప్పుడు 7th క్లాస్ అప్పుడు చదువుతున్నారు. మా కోడలు కూడా జాబ్ చేస్తున్నది. మా అమ్మాయికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఏమన్నా మంచి సంబంధాలు అంటే చెప్పచ్చు. అది సార్, ఇంకేం లేదు. బొకే ఇవ్వాలి. రైట్ మేము ఒకసారి అట్లా పట్టుకోండి మేడం, ఇచ్చోండి. కొంచెం ముందుకు రండి మేడం.
ఓకే ఓకే రండి సార్ ఇటు వచ్చండి మేడం ఇటు చూడండి. ఓకే ఓకే సార్ ఇప్పుడు చెప్పండి. మా సొంతం 80లో మ్యారేజ్ అయింది. గుడ్డవల్లిలో డిగ్రీ అయిపోయిన తర్వాత మచిలీపట్నంలో ఎంకామ్ చేశాను. నాకు 2 అమ్మాయిలు అండి, 2 మ్యారేజెస్ అయినాయి. మనవడు మనవరాడు ప్రస్తుతానికి రిటైర్ అయ్యేలాగా ఖాళీగానే ఉంటున్నాను. ఈ సమాధానం పిలిచినందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. మీ మిత్రులందరినీ కలిసినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మేము ఇన్వైట్ చేసినందుకు కూడా నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ఎంకామ్ ఏఆర్ కాలేజీలో చదివారు. తర్వాత 79-82లో సిఏ ఆర్టికల్స్ కంప్లీట్ అయ్యాయి. 82-89లో ఇండియన్ మొలాసిస్ ఇన్ ఢిల్లీ యాజ్ అకౌంటెంట్ అండ్ 89-95లో 95-2021 in Dolphin Hotels Ramoli Film City as Vice President. 2021 onwards working in Bounteous Digital US-based company as head of the treasury operations. Still he is working. Family in 1981లో మ్యారేజ్ అయింది. వారికి 2 కుమారులు. ఎల్డర్ సెట్ 1 సెటిల్డ్ ఇన్ USA as సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళకి 1 పాప కూడా ఉన్నది. యంగర్ సన్ ఇక 2వ కుమారుడు హ్యాస్ హిజ్ ఓన్ వెల్త్ మేనేజ్మెంట్. వీళ్ళు కూడా చాలా లాంగ్ ప్రస్థానం. ఇప్పుడు కూడా సార్ నిల్చోండి కొంచెం దగ్గర నిల్చోండి. తర్వాత దిగలేదు సార్ ఫ్రూట్స్ తర్వాత. ఓకే రెడీ చూడాలి సార్ ఇచ్చోండి. కరెంట్ వరంలో సిఆర్ చేశాను. 86 నుంచి బిజినెస్ సార్ మీ ఇద్దరు వెనక్కి వచ్చేయండి. సార్ మీరు ముందుకే ఉండండి. మీరు కూడా రండి సార్ ఇటు రండి రైట్. ఓకే సార్. మన ఎల్ఈడి గుప్తా గారు 1974 సెక్షన్ ఆఫీసర్గా 31/3/2016 వరకు ఉండి ఆ తర్వాత 10. ఓకే సార్ ఇచ్చోండి చక్కగా నవ్వుతూ. తర్వాత గుప్తా గారి ఫ్రెండ్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నారు. హైదరాబాద్లో ఉంటున్నారు. చిన్నబ్బాయి బాంబేలో పనిచేస్తున్నారు. అంతే ఓకే రెడీ సార్ చూడాలి సార్. కెమెరా సైడ్ మేడం. అభినందన మరియు ఇప్పుడు సన్మానం జరుగుతుంది. తర్వాత సెంటర్కి పట్టు. అభినందనలు తెలియజేస్తారు. ఇచ్చోండి సార్ ముందుకు వచ్చేయండి. రైట్ ఓకే
సార్ 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 పట్టుకోండి మేడం. నలుగురు మొత్తం అందరు ఇటు చూడాలి, మొత్తం అందరు ఇటు చూడాలి సార్. సార్ మొత్తం అందరు ఇటు చూడాలి సార్. ఇటు 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 కెమెరా సైడ్. మిత్రులందరికీ అభివాదం. నేను గుడ్డవేలు కాలేజీ వదిలిపోయిన తర్వాత 82లో జాబ్ వచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో. తర్వాత వివిధ హోదాల్లో అక్కడ పనిచేసి 2016లో పదవి విరమణ చేశాను. నాకు ఒక అమ్మాయి, ఇద్దరు మనవాళ్ళు, అంతా యూఎస్లోనే ఉన్నారు. వాళ్ళంతా యూఎస్ సిటిజన్సే. మా అమ్మాయి అల్లుడు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే. ఇంకా అంతే. గుప్తా వెంకటేశ్వరరావు మేమంతా సైకిల్ వేసుకుని కౌతరం నుంచి వచ్చేవాళ్ళం. మాది ఒరిజినల్గా డొగ్గుపల్లి అయినా కానీ కౌతరం నుంచే వచ్చేవాళ్ళం. మా ఫాదర్ టీచర్ అవడంతో అందరూ కౌతరం నుంచి వచ్చేవాడు, కౌతమే అనుకునేవారు. కానీ మాది డొగ్గుపల్లి. కానీ ఇప్పుడు విజయవాడ సెటిల్ అయిపోయాను. సైకిల్ వేసుకొచ్చామని చెప్తున్నాడు. అందరూ సైకిల్ స్కూటర్లే లేవురా, అందరూ సైకిల్లే. అదే మనకి స్కూటర్. ఆ సైకిల్ మీద ప్రయాణమే జర్నీగా హ్యాపీగా ఉండేది. కలిసి వచ్చేవాడు వెంకటేశ్వరరావు, గుప్తా. కొంతకాలం మేనేజర్గా చేశాను. అది చాలా మధురానుభూతి. కొంతమందిని ఎక్కువ మందిని కలవడానికి అవకాశం కలిగింది. ప్రసాద్ గారు, ఎస్విఎన్ ప్రసాద్ గారు వాళ్ళంతా కలిసి వచ్చేవారు. బ్యాంక్కి కస్టమర్స్గా వచ్చేవారు. నాగభూజేశ్వరరావు గారు వాళ్ళంతా వచ్చేవారు. పదవి విరమణ చేసిన తర్వాత ఇక విజయవాడలో సెటిల్ అయిపోయారు. థ్యాంక్ యూ. మేము ముగ్గురు డైలీ ఇతను ఏం చేసేవారంటే డోకిపల్లి నుంచి గుప్తా వాళ్ళ ఇంటికి వచ్చేవారు. గుప్తా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చేవారు. మా ఇంటి దగ్గర నుంచి మేము ముగ్గురు కలిసి సైకిల్ తొక్కుంటా, మధ్యలో బస్సులు గడ్డం పడతా, బస్సులు బ్రేక్ వేసేవాడు, తిక్కేవాడు డ్రైవరు. ఈ కార్యక్రమాలు ఆ రకంగా మేము డిగ్రీ కంప్లీట్ చేసాం. సాంద్రన్ బ్యాంకింగ్ దాంట్లో పోయాడు, గుప్తా ఢిల్లీ వెళ్ళిపోయాడు. నేను సిఏ చేస్తూ వరంగల్, తర్వాత హైదరాబాద్ నా ప్రాక్టీస్. సో ఇది చాలా లాంగ్ జర్నీ అండ్ గ్రేట్ మెమరీస్ ఆల్సో. మధ్య మధ్యలో కొత్త నాటకాలు, అదే కామెడీ నాటకాలు, కవిత్వాలు ఇంకేవో చేస్తుంది. డిబేట్స్. ఈయన ఒకడు మన బ్రహ్మానందరావు ఆబ్సెంట్ అయ్యాడు. డిబేట్స్ ఇద్దరు కాంపిటీషన్. ఒకడు పాజిటివ్గా మాట్లాడితే ఒకడు నెగిటివ్గా మాట్లాడేవారు. సో ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ. థ్యాంక్ యూ. ప్రసాద్ చేసినట్టుగా మున్సిపల్ ఎన్నికల్లో క్లాస్ సెక్షన్ కమిషన్ ద్వారా ఎన్నికకి జాయిన్ అయ్యాను. 2016లో సెక్షన్ క్లాస్గా రిటైర్ అయ్యాను. ప్రస్తుతం గుడ్డలో ఉంటున్నాను. మిస్టర్ చెప్పినట్టుగా ఈరోజు క్లాస్ అయితే ఈరోజు బెంచ్ మనసుగా తిరగదు. ఒకరి ఇద్దరు కూడా వచ్చేవాళ్ళు అవసరం పెట్టి. థ్యాంక్ యూ. తెలీదా? తెలుసు. హీరో అట్లాస్ అట్లాస్ కదా, ఏదో ఉంది మోడల్. హీరో అట్లాస్ కూడా ఉంది. మేడం ఒకసారి సార్. ఆ తర్వాత బిజినెస్ చేయడం, ప్రపంచమంతా దాదాపు పర్యటన చేయడం, ఈ బిజినెస్ వ్యవహారాల్లో
చెప్తున్నాను కానీ షాపు ఎంతో ఉన్నత స్థితికి రావడం జరిగింది. విగ్రహాలు సరే చెప్పు సరే సార్ ముందుకు రావాలి. నిల్చోండి సార్, మీరు కూడా వెళ్ళండి సార్. మీరు కూడా నిల్చోండి సార్. ఓకే రెడీ రెడీ ఓకే రెడీ 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 సార్. షాట్లో చక్క నవ్వుతూ అందరూ చక్క నవ్వాలి. మీరు వేసి బుక్ చేసుకోండి. వాళ్ళ ఫాదరు అగ్రికల్చర్ బిఎస్సీ చేసి ఒక రైతు ఎంతో సేవలు అందించారు. గ్రామానికి కూడా వైస్ ప్రెసిడెంట్గా ఎంతో కాలం సేవలు అందించారు. ఓకే ఓకే రెడీ ఓకే రెడీ. ఆదర్శ రైతుగా వారికి ఒక అవార్డు కూడా వచ్చిందని చెప్పి చెప్తున్నారు. కళాశాలలో 5 సంవత్సరాలు క్యాషియర్ ఆఫీసర్గా మొత్తం 23 సంవత్సరాలు సేవలు అందించడం జరిగింది బ్యాంకులో. తెలంగాణ మేనేజర్గా 3 సంవత్సరాలు చేశారు. బ్యాలెన్స్ అవ్వకపోతే ఈయన ఒక్కరే చేయగా బ్యాంకు నుండి ఒక అప్రిసియేషన్ లెటర్ ప్రస్తుతం. వారికి ఒక అమ్మాయి పేరు వెంకట వేణు మాధురి, 2 అబ్బాయిలు, పెద్ద మామూలు 8, రెండవ బాబు టీచర్ బిజినెస్లో ఉన్నారు. వారి వైఫ్ పేరు నాగ విజయలక్ష్మి గారు. వారికి వైఫ్ లక్ష్మి గారు, వారు కూడా డిగ్రీ చేసి ట్రావెల్స్లో జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ శ్రీకాకుళం ఫర్నిచర్ బిజినెస్లో సెటిల్ అయ్యారు. కాకాని శివనారాయణ గారు 1977-79లో ఎంకామ్ సిఎంఆర్ కాలేజ్ ఏలూరులో చేశారు. మహారాణి కాలేజ్ పెద్దపల్లి అందులో జాబ్ చేస్తూ ఎంఫిల్ కూడా, తర్వాత పిహెచ్డి కూడా కంప్లీట్ చేశారు. 2013లో రీడర్ ఇన్ కామర్స్గా రిటైర్ అయ్యారు. కూడా కంప్లీట్ చేశారు కాకాని శివనారాయణ. ఇప్పుడు సార్ చూడాలి పెద్దాపురంలో అక్కడే ఇల్లు కట్టుకుని అక్కడే సెటిల్ అయ్యారు. తీసుకోండి నీ ఇంకా చూద్దాం. మీరు అక్కడే పంపించాలి, వెళ్ళిపోండి. ఓకే ఓకే కూర్చోండి. అదే ఛాన్స్ చేతులు మేనేజ్ చేశాను. సార్ ఓకే ఓకే రెడీ ఓకే రెడీ. ఎంకామ్ చేశాను, మచిలీపట్నం హిందూ కాలేజీలో ఎంకామ్ చేశాను. కేడీసీ బ్యాంక్లో ఫస్ట్ సెక్రటరీగా, ఫైనాన్షియల్ కౌన్సిలర్ అని ఉంటే అది కూడా చేశాను. నా బాబు ఈ బాబు వచ్చేసి అయితే నాకు 2 పాపలు, విజయవాడ, ఒక బాబు ప్రియులుగా ఉంటారు. బాబు అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తున్నాడు డెక్రేట్ కాలేజ్. పాప వాళ్ళు ఒక హౌస్ వైఫ్, ఒకళ్ళేమో జాబ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా ఈ శుభ సందర్భంలో ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అంటే అందరి పేరు చెప్పాలని లేట్ అవుతుంది. పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి అందరూ కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు. పాఠశాలలు పామలు వారి బిజినెస్ బేకాం
హార్డ్వేర్ ప్రొడక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. వారు పామర్లో వారి బిజినెస్ అక్కడే సెటిల్ అయ్యారు. ఎంఆర్కే పార్థసారథి. సార్ చూడాలి చూడాలి గురుగారు కెమెరా సైడ్. ఓకే రెడీ 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 రెడీ. సార్ కెమెరా సైడ్ కెమెరా సైడ్. ఓకే రెడీ రెడీ రెడీ. ఓకేనా సార్? ఓకేనా? వాళ్ళు కూడా రమ్మనండి. సార్ అడ్డే పక్కన సార్ రావాలి. కొంచెం ఓకే జరగండి సార్. ఓకే రెడీ. ఫైర్ సర్వీసెస్లో పనిచేశారు. 74-75 బ్యాచ్ అక్కడ. దాని తర్వాత వారు ఏపీ ఫైర్ సర్వీసెస్లో పనిచేస్తూ రిటైర్ అయ్యారు. వారికి 3 పిల్లలు ఉద్యోగం చేస్తూ 2013 జూలైలో రిటైర్ అయ్యారు. వారి 3 పిల్లలు కూడా బీటెక్ చేసి హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు. సార్ చూడాలి చూడాలి. కొనుగోలు చేసుకోవాలి. ఒకసారి మీరు పక్కుంటే వాళ్ళ పిల్లలతో ఈ అనాయక అనేది ప్రోగ్రామ్ మనం పెట్టుకుంటే ఇంకా ఉంటుంది. కానీ ఈ రోజు కూడా ఇతరులంతా కూడా ఈ వయసులో కూడా శ్రమపడి మరి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి దీనికి సహకారాలు అందించినటువంటి నా తోటి విద్యార్థులుగా నా తోటి సహోదరులుగా సోదరి మనం కూడా విద్యార్థులను కూడా ఇంజనీరింగ్ చదివించారు. ఒక బాబు ఇంజనీరింగ్ చేశారు. చేసి ప్రస్తుతం దాదాపు చంద్రబాబు గారు నా దగ్గర కొత్తపాటు కూడా నా దగ్గర ఎవరికి మాది ఉమ్మడి ఫ్యామిలీగానే ఉన్నాము. చంద్రబాబు బ్యాంకులో ఐటీఎఫ్సి పనిచేస్తున్నారు. పాడు సాఫ్ట్వేర్, కొత్తపాడు సాఫ్ట్వేర్, చంద్రబాబు కూడా సాఫ్ట్వేర్ నాకు మనవాళ్ళు సాఫ్ట్వేర్మో టీచర్స్ కాలేజీలో మిగిలిన కూడా ఇంజనీరింగ్ చేశారు. నాకు ఈ కుటుంబాలు మర్చిపోలేనటువంటి, ఎందుకంటే నేను 10th క్లాస్ కాడ నుంచి మా ఫాదర్ ఉద్యోగం ఇచ్చా, కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చా. ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. అది సక్సెస్ అవడానికి సార్ నిల్చోండి. మంచి స్నేహం ఉన్నటువంటి వ్యక్తి ప్రసాద్. థ్యాంక్ యూ ప్రసాద్ ఫర్ యువర్ ప్రెజెన్స్. ఓకే ఓకే రెడీ ఓకే రెడీ 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 రెడీ. సార్ గురుగారు ఒక్క నిమిషం అట్లా కొండి అట్లా కొండి అట్లా కొండి.
భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజులన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు